క్రీస్తు ప్రార్థన మందిరం తరపు మీ అందరూ కూడా వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్లు పెడుతున్నారు. మనం కూడా దేవుడు రూల్స్ పాటిద్దాం. మనం ఏ రూల్స్ పాటిద్దాం? దేవుడు రూల్స్ పాటిద్దాం. ఇప్పుడు సుజాత సాక్ష్యం చెప్పింది, ఒకప్పుడు విడిచిపెట్టిందని మళ్ళీ ముట్టుకోకూడదు. మనం ఏం చేయాలి? ఇందు దేవుడే కాదు, ఏదైతే మనం విడిచిపెట్టామో దాన్ని ముట్టకూడదు. సీరియలు సినిమాలు ఏదైతే నో అంటే నో ఉంటేనే దేవుడు మనకి ఏం కలుగుతుంది? మహిమ. మళ్ళీ నువ్వు ముట్టుకుంటే నీకు ఎందుకు ఆ శిక్ష అంటే నీవంటే లవ్ ఆయనకి. అలా చెప్పండి, నీవంటే ఇష్టం కాబట్టి అది చేయనివుడు. చాలా మంది అనుకుంటారు దేవుడిని నమ్ముకుంటే నాకు ఈ సమస్య. నువ్వు ఎందుకంటే ఆయన ఇష్టమైన బిడ్డ కాబట్టి నిన్ను ఏది చేయనివుడు. ఒకవేళ చేస్తే నీకు నష్టాన్ని బాధని కలుగు చేస్తారు. వీళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు కదా, వాళ్ళు చేస్తారు అనుకోవచ్చు. వాళ్ళని వదిలిపెట్టేశారు కొందరిని. మీకు తెలుసా? కొందరిని ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. వాళ్ళతో నీకేం సంబంధం? అందుకోసం ఈ మధ్యాహ్న కాలంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రభుత్వం అంతా ఏం పెట్టారంటే, ఒకవేళ బలవంతంగా ఎవరికైనా బాప్టిజం ఇస్తే 50,000 కట్టాలి, లేకపోతే 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది అని ఉంది. కాబట్టి ఈరోజు వాక్యం నేను వేరే వాక్యం తీసుకున్నా కానీ ఇది చదవగానే నా మైండ్ వాక్యాలు మారిపోయింది. హల్లెలూయా. మైండ్ వాక్యాలు మారిపోయింది. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు శిష్యులు ఏం పని చేశారు ఏమిటంటే దాని గురించి మనం ధ్యానించుకుందాం. గత 5-6 నెలలకి 3 నెలల గురించి ఓల్డ్ టెస్టిమెంట్ తప్ప న్యూ టెస్టిమెంట్కి నేను అంత పాత నిబంధనలు మనం నేర్చుకున్నాం. ఏది ఏమైనా ఈరోజు సంఘ బిడ్డలారా, సావాసులారా, బలవంతం అనేది ఎవరు నేను ఎప్పుడు చేస్తాం? బలవంతంగా ఎంతకాలం కాపురం చేస్తాం భార్యాభర్తలు? బలవంతంగా సంఘానికి ఎందుకు మనం వచ్చి ఉండలేము. ఏ పని చేసినా వాడికి ఇష్టం ఉన్న పనే చేస్తాడు, ఇష్టం లేని పని ఏం చేస్తాడు? పక్కన పెట్టేస్తాడు. అందుకోసం యేసయ్య మాట ప్రతి ఒక్కరు మార్చగలిగిన శక్తి ఉన్నాయి. హల్లెలూయా. యేసు మాట ప్రతి ఒక్కరు ఏం చేస్తుంది? మార్చగలిగిన శక్తి ఉన్నాయి. వ్యభిచారులను, దొంగలను, దుర్మార్గులను, పేకాటకాలని నాలాంటి దుర్మార్గులను మార్చగలిగిన శక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఆ శక్తిని మనం ప్రకటిస్తాం. ఎవరిని ప్రకటిస్తాం? లోకంలో దేనిని ప్రకటించొద్దు. నీకు 66 పుస్తకాలు ఉన్నాయి, అందులో ప్రకటించి చాలు. యేసు గురించి చెప్పు, నువ్వు రక్షణ పొందిన ఎలాగా ఏంటి దాని గురించి చెప్పు. అప్పుడు దేవుడు మెచ్చుకుంటారు, జనాలు కూడా. లోకం వద్దు మనకు, లోకాన్ని విడిచిపెట్టాం, మనకు వద్దు. ఆ లోకమే మనకు అసలే వద్దు. దేవుడు వాక్యం చదవండి, దేవుడు వాక్యం చెప్పండి, దేవుడు మాటలు చెప్పండి, మీ జీవితంలో చేసిన మేలు ఉపకారాన్ని చెప్పండి. ఆ చెప్పినప్పుడు అవతల ఏమవుతుంది? దేవుడి మీద ప్రేమ కలుగుతుంది. అందుకోసం ఈ మధ్యాహ్న కాలంలో సహోదరి సహోదరా, ఈ సెల్ ద్వారా ఎంతమంది వింటారో, యూట్యూబ్ ద్వారా ఎంతమంది వింటున్నారో, మీ అందరూ కూడా యేసయ్య మాట విని, ఇది నేను కూడా ఇక్కడ ఆయన మాట విని వచ్చా కానీ ఎవరు చెప్పిన మాట వచ్చి వినలేదు. ఇక్కడ ఉన్నందరూ కూడా ఎవరిని వెళ్ళి రండమ్మ రక్షణ పొంది ఎవరి ఇంటికి నేను వెళ్ళలేదు, ఎవరిని బలవంతంగా నేను పిలవలేదు. వారు దేవుడు సన్నిధికి వచ్చారు, దేవుడు వాళ్ళని పట్టుకున్నాడు, అంతే. దేవుడు సన్నిధికి రావటం పట్టుకున్నాడు. ఇంకోటి తెలుసా? ఏమండి, రోగం వచ్చేవాడు ఎక్కడికి వెళ్తాడు? అందరూ చెప్పాలి. ఎక్కడికి వెళ్తాడమ్మా? అంతే, ఆడే వస్తాడు ఇక్కడికి. మనకేం పని వాడుతో? వాడికి రోగం వచ్చింది అనుకో, సమస్య వచ్చిందిగో, యేసయ్యా యేసయ్యా ఎక్కడ ఉన్న మందిరం ఎక్కడ? చెప్పేటప్పుడు రాడు వాడు. వాడు వచ్చినప్పుడు ఏం చెప్తాం? తప్పనిసరిగా దేవుడి మాట చెప్తాం. అప్పుడు మనం పట్టుకుందాం. ఎవరిని బలవంతం చేయొద్దు, ఎవరికి బలవంతంగా బాప్టిజం. ఇప్పుడుగా సంఘాలన్నీ నిండిపోయి ఉంది. ఎవరంటే బలవంతంగా ఇచ్చేది? బలవంతంగా ఎందుకు రావాలి? ఒకవేళ సేవ కూడా ఈ వాక్యం వింటే బలవంతంగా ఎవరిని చేయొద్దు, బలవంతంగా ఎవరు కూడా బాప్టిజం ఇవ్వద్దు, బలవంతంగా యేసు గురించి చెప్పొద్దు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాడే వస్తారు. కడుపు నొప్పి వాడు ఎవడు హాస్పిటల్కి వెళ్తాడో అలాగే అవసరం ఉన్నవాడు ఎక్కడికి వస్తాడు? ప్రభు సన్నిధికి. రాత్రి చెప్పా, ప్రభు చిత్తంలో ఉన్నవాడు ఎవడు తప్పించుకోలేడు. హల్లెలూయా. ప్రభు చిత్తంలో ఉన్నవాడు ఎవడు తప్పించుకోలేడు. వాడికి ఏదో రోగం పెట్టి ఏదో సమస్య పెట్టి ఆయన ఇంటికి వస్తాడు. ప్రభుత్వం ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. చట్టాలు రూల్స్ కొంతకాలం వరకే ఉండదు. రూల్స్ పాటించే వాళ్ళు ఎవరు? చట్టాలు మార్చలేనిది, ప్రభుత్వాలు మార్చలేని నా యేసయ్య వాక్యం మారుస్తుంది. హల్లెలూయా. పారబోతులు, దొంగలను, దుర్మార్గులను మార్చగలిగే దేవుడు నా యేసు దేవుడు. కులాలు మార్చబడలేదు, మతాలు మార్చలేదు, ఇంటి పేరు మార్చబడి చెప్పలేదు. నేను చెప్పను. నీ ఇంటి పేరే నీ కులం. ఇప్పుడు చూడండి, ఆధార్ కార్డు, మీ ఇంటి పేరేంటి, మీ కులం ఏంటి అని అడుగుతున్నారు. వాడే ఏమడుగుతున్నారు? కులం ఏంటి, మీ గోత్రం ఏంటి, ఎవడు పుట్టారు, ఎవరు మీ అమ్మ నాన్న అడుగుతున్నారా లేదా? మరి ఆ రూల్స్ అన్ని ఉన్నప్పుడు మనం ఎందుకు రూల్స్ మార్చాలి?
తల్లిదండ్రులు పుట్టి యేసుప్రభు పుట్టినప్పుడు కూడా మీ తల్లిదండ్రుల పేరు ఎవరని అడిగారు. ఈ కాలం నుంచి ఆ కాలం నుంచి రాత్రి చెప్పాం, యూదా గోత్రపు సింహము నుంచి ఉన్నాయి. కులము గోత్రం ఎవడు మార్చమన్నాడు? బుద్ధి లేని వాడు. నీ మనసు మారాలి, చప్పడు దేవుడు మారాలి, జీవితం మారాలి, బ్రతుకు మారాలి. ఇవన్నీ మారకుండా ఏదో నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నాను ఏదో చేస్తాను ఎవరు చెప్పింది నీకు? నువ్వు మనసు మారాలి. దేవుడి దగ్గరికి వస్తే లోకల్ రూల్స్ ఉండదు, రెగ్యులేషన్ ఉండదు, అన్ని ఉండదు. నువ్వు చేయవలసిన పని చేయి. ప్రభు నీకు చేసిన మేలును తలచుకుంటూ తలపోసుకో. ఒకవేళ ఎవరైతే చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, నా యేసే నాకు మేలు చేశాడు, నా యేసే నన్ను పట్టుకున్నాడు, ఆయన కోసం నేను సాక్షిగా ఉంటాను. ఏం చేయగలుగుతారు? ఏమి చేయలేరు. నువ్వు దేవుడి కోసం నిలబడి ఎవరి గురించి అనవసరం మాట్లాడవద్దు. లోక దేవుళ్ళు దేవుడు ఎవరి గురించి మాట్లాడవద్దు. హక్కు లేదు మనకు. నీ జీవితంలో ఏది జరిగినది చెప్పు. ఎవడు నిన్ను అడగడానికి హక్కు లేదు. నన్ను అడిగితే నేను 100 మంది చెప్పగలుగుతాను. నా ప్రభు నా పాపం నుంచి విడిపించాడు, నా శాపము నుంచి విడిపించాడు. ఎప్పుడు అడ్రస్ లేని వాడా అయిపోయేవాడిని నన్ను దేవుడు ఏం చేశాడు? ఎక్కడో మద్రాసు ఒక మూల ప్రాంతంలో పల్లెటూరులో పుట్టిన వాడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ మందిరం కట్టి సేవ చేయడాన్ని నన్ను ఉంచాడు. ఆయన ఉంచాడు. నువ్వు కాదు ఇచ్చింది, ఎవరో కాదు నాకు జీతం ఇచ్చి ఇక్కడ పెంచేది. ఆయన ఇచ్చిన జీతం బట్టి మేము ఏం చేస్తున్నాం? బ్రతుకుతున్నాం. ఒకరికి భయపడే పని లేదు. మనం చేసే పనిని బట్టి భయం వస్తుంది. మనిషికి ఎప్పుడు భయం వస్తుంది? చేసే పాపము. అందరు చెప్పండి ఏమ్మా. అందుకోసం నేను రాసిన పాట చక్కని పాట రాశాడు. ఏ పాట పాడాలి, ఏం పడి వేస్తున్నాను ఎందుకని కానీ నో పక్కన పెట్టరా బాబు, నువ్వు పాడావు కదా ఆ పాట పాడమన్నాడు. చుండి తేడి తారల కంటే అందరూ ఓకేనా? చుండి తేని తారల కన్నా మధురమైన మాట, చుండి తేని తారల కన్నా విలువైన మాట, చుండి తేని తారల కన్నా మధురమైన మాట, చుండి తేని తారల కన్నా విలువైన మాట. నీ మాటే
యేసయ్యా మాటే నిన్ను నన్ను మార్చింది. యేసయ్యా యేసయ్యా మాటే నిన్ను నన్ను మార్చింది. యేసయ్య మాట మార్చింది. బుద్ధి లేని వాళ్ళు ఎవరు చెప్పేది? నా ప్రభు మాట నన్ను మార్చింది. గవర్నమెంట్ మార్చలేదు. పోలీసు వాళ్ళు ఒకళ్ళు దొంగలు పడతాడు, కొడతాడు, చేస్తాడు, మాటోడు ఎప్పుడు మారుతాడండి? ప్రభు దగ్గరికి వచ్చి తిరిగి నల్లిన హృదయంతో ప్రభా నా జీవితం అందరితో నేను తింటలేదు, వీళ్ళతో పోలీసు వాళ్ళు ఆడుతూ తింటున్నాను, తన్నులు తింటున్నాను, సిక్కలేని బతుకైపోయిందని ఆ వ్యక్తి ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చి దేవుడు వాక్యం వింటాడో అప్పుడు వాడు ఆటోమేటిక్ ఏమైపోతాడు? మార్పు వచ్చేస్తుంది. ఎవరు చెప్పక్కర్లా, మార్పు వచ్చేస్తుంది. దొంగ సిలువలు దొంగలిస్తే ఇద్దరు తిట్టారు యేసుపరవాన్ని, ఇద్దరు తిట్టారు. కానీ ఒక వ్యక్తికి ఏమొచ్చింది? మార్పు వచ్చింది. మార్పు వచ్చింది. ప్రభు సన్నిధికి వచ్చేప్పుడు ఎటువంటి వాడైనా మారిపోతాడు. ప్రభు మార్చగల శక్తి ఉందండి. అందుకోసము ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 22, 23 వాక్యం చదువుతాం. ఇశ్రాయేలులారా ఈ మాట వినండి. దేవుడు ఏమండి నజరేయుడు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను, సౌండ్ మైక్ పెట్టుకుని చక్క పెట్టు, అద్భుత కార్యాలు మహత్ కార్యములు సూచక క్రియలను మీ మధ్యలో చేసి ఆయనను తన వలన మెప్పు పొందిన కానీ మీకు ఏమా కనపరచును, మీకు చేశాడు అద్భుతాలు ఆశ్చర్య కనపరచును. ఇది మీరు చూస్తారు, మీకు తెలుసు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేతికి సిలువ వేసి చంపితిరి. మరణమును ఆయన బంధించలేదు. అసాధ్యము. చాలు. హల్లెలూయా. అరే మీరు అద్భుతాలు చూశారా? ఆశ్చర్యకారాలు చూశారు, క్రియలు చూశారు. అయినా అన్ని చేసినప్పుడు నా యేసుని ఏం చేశారు? మీరు సిలువ వేశారు. ఇశ్రాయేలు విను, ఇశ్రాయేలు మాట విను. మీరు అద్భుతాలు ఆశ్చర్యకారాలు 4వ అధ్యాయం అద్భుతాలు ఆశ్చర్యాలు కొడుకు రోగులు కుష్టి
రోగులు, రకరకాల రోగాలు కలిగిన వారు వస్తే ఎవరిని అడిగాడారే మీ కులం ఏంటి, మీ గోత్రం ఏంట్రా, మా గోత్రం అంటే మీరు స్వస్థపరచ అన్నాడా? అనాలి. ఎవరిని అడగలేదు. ప్రతి ఒక్క మానవుడు రోగముతో ఉన్నాడు, ప్రతి మానవుడు పాపముతో కుంగిపోతాడని యేసుక్రీస్తు లోకానికి వచ్చి వాళ్ళు ఎవరిని ఏం అడగలేదు. ఏం చేశారు? అందరినీ ఆయన డబ్బులు ఇచ్చి అడిగాడా? అరే సాయంత్రం భోజనం పెట్టరా, మిమ్మల్ని స్వస్థపరచాడా? లేదు. అందరిని స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశారు. మరి ఈ దుష్టులే యేసుక్రీస్తుని ఏం చేశారు? సిలువ వేశారు. ఈరోజు సహోదరి సహోదరుడా నేను చెప్తున్నాను, ఆ రోజు తెలియక వాళ్ళు సిలువ వేశారు, తర్వాత ఏడిశారు. నువ్వు మందిరానికి వస్తూ దేవుడు వాక్యం వింటూ రొట్టె ద్రాక్షలో పాలు పొందుతూ దేవుడిని సిలువ వేస్తున్నాము. బి కేర్ఫుల్, చాలా జాగ్రత్త. తెలియక ఒకప్పుడు వాళ్ళు చేశారు. నీవు నేను దేవుడి మందిరానికి తప్పనిసరిగా ఏం చేయాలి తెలుసా? రావాలి. ఎప్పుడైతే దేవుడు మందిరంలో వాక్యం మీద మనసు పెడతామో మనకేమొస్తుంది తెలుసా? ఆత్మీయకే చెప్పాలి, ఆనందం, ఎక్కడ లేని ఆనందం, సంతోషము, సమాధానం. మందిరానికి రావాలి, ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు చేసిన మేలులు ఉపకారాన్ని తలంచుకుంటూ మన దేవుడికి సాక్ష్యము చెప్పాలి. జనవరికి రాలే సుజాత, ఈరోజు సాక్ష్యం మందిరాన్ని మానకండి. ఎవరన్నా సరే అంత అవసరమే మందిరం మానే, అసలు పని ఉంది ఇంటికాడ చెప్పండి, నేను వచ్చి వంట చేసి పెడతాను మీకు. నాకు రాదా? వచ్చి కదా. ఒక పూట నిద్ర అయితే ఏమైంది, ఒక పూట తిన్నపతి ఏమైంది నేను అడుగుతున్నాను. క్రైస్తవులారా చిట్టు తెచ్చుకోండి. ఎవరైనా సరే ఆదివారం ఎక్కొట్టొద్దు. బుధవారం శనివారం పని ఉంటే అలసిపోయిన వారం వేరు, కానీ అనవసరంగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు ఏదైనా తప్పనంటే అది వేరు. దేవుడి మందిరాన్ని ఎక్కొట్టేసి, దేవుడి వాక్యాన్ని ఎక్కొట్టేసి, దేవుడికి ఇవ్వాల్సిన ఎక్కొట్టేసి ఊరుకుని తిరిగి ఊరుకుంటాడు ఆయన? రక్షణ పొందిన బిడ్డ జాగ్రత్త. ఇశ్రాయేలు మాట విను. యేసుక్రీస్తుని మీరు ఏం చేశారు? సిలువ వేశారు. మీరు సిలువ వేశారు. ఆయన అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకరం చూశారు, ఆయనలో మేలు పొందారు. మీరు ఆయన ద్వారా మీరు ఏం పొందారు? మేలు పొందారు. మేలు పొందిన వారు దేవుని ఏం చేశారు? ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చి మేలు పొంది కూడా సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నామా? సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నామా? జాగ్రత్త. దేవుడు చూసి ఊరుకునే దేవుడు కాదు. ప్రభు మన జీవితంలో ఎప్పటికప్పుడు మనం పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. అందుకోసము మా అపోస్తలుల 2:22 నుండి మనం చదివాం. ఆశ్చర్యకర అద్భుతం చూసి యేసుక్రీస్తుని సిలువ వేశారు. ఆయన 3వ దినం, ఇప్పుడు చప్పట్లు కొట్టాలి, 3వ దినం లేచాడు. మరణాన్ని బంధించలేదు. ఆయన ఎవరు బంధించే శక్తి చాలదు. యేసు నామాన్ని ఎవరు బంధించడానికి శక్తి చాలదు. ప్రభుత్వానికి గౌరవం ఎవరికి చాలదు. చెప్తున్నాను, పూర్వకాలంలో 30-40 సంవత్సరాల కింద యేసుక్రీస్తు మతాన్ని పెంచుతున్నారు, నామాన్ని పెంచుతున్నారు. అరే తాగుబోతులారా మారండి, వ్యభిచారంలో మారండి తప్ప ఒకళ్ళిద్దరు పిల్లాన్ని చూసుకుంటారా, పిల్లాన్ని పక్కన నీకెందుకు రండి తప్ప. యేసుక్రీస్తు మాటలు తప్ప. రాత్రి చదివాం, ఒక వ్యక్తి మోగపు చూపు చూస్తేనే అది చక్కని మాటలు విన్నారు పిల్లలు. రండి శనివారం బుధవారం రండి, కొంతమంది రావట్లేదు. రండి దేవుడి సన్నిధికి రండి, ప్రభు మాట వినండి. వ్యభిచారం కాదురా మీరు చేసేది, మీ మనసు వస్తేనే పాపులు. మీరు వ్యభిచారంగా గడిపారు. మనసు వస్తే నువ్వు ఎవరు తెలుసా? పాపి. ఒకప్పుడు పాపాత్మలం, దుర్మార్గులం. యేసుక్రీస్తు తెలియక ఆయన ఎవరో చిన్న కులం తక్కువని లేకపోతే ఏదో అనుకునే రోజులు ఉన్నాయి. నేను కూడా అనుకునే రోజులు ఉన్నాయి. ఆ మగడిని నమ్ముకున్న తర్వాత నాకు ఇచ్చిన ఆనందం ఎవరు పంచలేదు. హల్లెలూయా. ఆ కృపగలిగిన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన గుణగాలను ఎదిగా నేను. దేవుడి మందిరానికి రండి, ఏదో ఊరు చూడొద్దు, రుచి చూడండి. దావీదు అంటాడు, నేను ఏమని రుచి చూశాడంట? యెహోవా ఉత్తముడని రుచి చూశాడు. కష్టాలు రానియండి, సమస్యలు రానియండి, నిందలు రానియండి, మనం రుచి చూసాం కదా. రుచి చూసిన వాడు ఏం చేయాలి? రుచి చూస్తూనే ఉండాలి మనం. అందుకోసము అపోస్తుల కార్యము మన వాక్యం చదువుతాం చూడండి. అదే 2వ అధ్యాయము 36వ వాక్యం చదువుతాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది ఇశ్రాయేలు వంశస్థులందరికీ
రూట్గా తెలుసు. అక్కడ ఆపండి, అదే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ పేతురు ఒకప్పుడు పిరికివాడు. పేతురు ఈరోజు చెప్తున్నాను, 2021 ఎవరు పిరికితనంగా ఉండొద్దు, ఎవరు భయపడుతూ ఉండొద్దు, ఆందోళనతో ఉండని రాని, ఎవరు దేవుడు రాని ప్రభుత్వం నీతిగా నాడు, యథార్థంగా నాడు, దేవుడి కోసం మోసం చేయొద్దు, పాపం చేయొద్దు, లంచం ఉంచుకోవద్దు. నువ్వు యథార్థంగా ఉంటే ఎవరికి భయపడలేవు. అక్కర్లా చెడ్డకు మెషేక్ అభిత్తుకోడు ఏమి భయపడ్డారా? రాజు వచ్చి బెదిరించాడు, రాయ్ మీరు ఎక్కడి నుంచో బతకడానికి వచ్చారా? నన్ను కూడా ఒకడు వచ్చి ఒకడు నన్ను ప్రశ్న, మీరు ఎక్కడి నుంచి బతకడానికి వచ్చి ఏంటంటే అప్పుడు నువ్వు మైకి తీసుకెళ్తారు, బతకడానికి వచ్చాడు సిగ్గులేని క్రైస్తవుడా, మేము ఎక్కడో పుట్టి వచ్చి యేసుప్రభుకు చెప్తే సిగ్గులేని వాడు అన్నది. నువ్వు ప్రకటించవలసింది, నువ్వు క్రైస్తవుడు కావండి. ఎక్కడో పుట్టి మేము వచ్చి మైకి తీసుకెళ్తారు. కుమారు ఉన్నారు, నన్ను చూడవాడు. ఒకప్పుడు అది తెలుసు విశ్వాస గెప్ సెంటర్ అంటే ఎటువంటి ప్లాన్ చేసేవాడు, ఎటువంటి తిరిగేవాడు ఎట్లా తెలుసు. విశ్వాస గెప్ సెంటర్ ఇవాళ కూడా అడగండి. రాజుగారు వాటర్ పని చేసి ఉపారని చెప్పండి, అడగండి, చెప్తారు. దేనికి భయపడం? దేనికి? లోకంలో దేవుడి కోసం ఎందుకు భయపడాలి? మనం ఏం చేస్తున్నాం? మోసం చేస్తున్నామా? లేకపోతే నువ్వు ఏదైనా డబ్బులు మనం అడిగామా? ప్రభు కోసం ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. నువ్వు ప్రకటించేవాడు, ఎవరు ప్రకటించే వాళ్ళని ఏం చేయాలి నువ్వు తెలుసా? ప్రోగ్రెస్ ఇంకా చెప్పండి. ఇంకా నేను ఎట్లా చేయలేకపోయాను, చేయండి, చెప్పండి. అంతేగాని చేసిన వాళ్ళని ఏం చేయవద్దు, ఆపొద్దు. దేవుడు ఊరుకోడు, జాగ్రత్త. దేవుడి పని ఎప్పుడు కూడా ఆపొద్దు. ఆపడానికి ఎవరిచ్చాడు అధికారం? ఆపొద్దు. మన జయమారి చెప్పేది, నెల మందిని ఆపేది, పెట్టకి ఏమొచ్చిందంట? కరుడా వైరస్ వచ్చేసి చెప్పాడు. నాకు చెప్పింది బాధపడి ఎవరమ్మా ఆపమండి, వెళ్ళకపోతే మానే మందిరానికి, ఇష్టం లేకపోతే మానేమండి. నేను ఎవడిచ్చాడు ఈ అధికారం? మందిరాన్ని మూయమని. చదువుతున్న మందిరాన్ని ఎవరికి ఇచ్చాడండి అధికారం? నీకేముంది రూల్స్? దేవుడు పని చేయడానికి నువ్వు రచన పొందావు, దేవుడు బిడ్డ, నువ్వేం చేయాలి? ఇతరులకు ఏం చేయాలి? నేను వెళ్ళపోయినా చదువుతున్నా, నువ్వు ఇంకా చెప్పాలి వాళ్ళకు. మనమే అడ్డుగోలుగా ఉంటే అట్ట. జాగ్రత్త. పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మ నిండురే, మీరు సిలువ వేశారు కదా, ఆ యేసు ప్రభుని క్రీస్తుని మేము సిలువ వేసి మీరు అనుకుంటున్నారా? వాళ్ళకి మేము ఏమని తెలుసా? సాక్షులము మేము. హల్లెలూయా చెప్పగలరు దేవుడు. సాక్షులము. సిలువ వేశారు అనుకున్నారు, మీరు చచ్చిపోయారు అనుకున్నారు, సైతాన్ని కూడా అనుకున్నారు. ఇంకెందుకు అయిపోయింది యేసు ప్రభు పని రారని. తిరిగి లేచిన తర్వాత ప్రసంగం ఎక్కువైపోయింది. హల్లెలూయా. తిరగక ముందు యేసు ప్రభు ఒకరే ప్రకటించేవాళ్ళు, తిరిగి లేచిన తర్వాత 12 మంది శిష్యులు ప్రకటించారు. ఈ రోజు ఎంతమంది? అసలు డాలర్ కొన్ని లెక్కలు చెప్పడం. అంతమంది ప్రభుని ఏం చేస్తున్నాం? ప్రకటిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అందుకోసం దానికి చెప్పాల్సిన మాటలే. రూట్స్ అండ్ రెగల్స్ 34 సంవత్సరాల కింద ఈ క్రైస్తవ మతం ఆపివేయాలి, ఈ నామాన్ని తొక్కివేయాలి అని కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. అందరూ ఏం చేశారు? మీటింగ్ పెట్టుకుంటే అందులో మన ప్రధానమంత్రి నెహ్రూ గారు వచ్చి, అరే ఎవరి జోలికి వెళ్ళంటారా బాబు, ఈ క్రైస్తవుల జోలికి మట్టుగా వెళ్ళకుండా. ఎందుకు తెలుసా? నిద్రించే సింహము. అలాగే ఏ సింహము? నిద్రించే సింహం దగ్గర వెళ్తే ఏం చేస్తుంది? సీల్ చేస్తుంది. అందరు చెప్పండి, సీల్స్ వేసేది. నిద్ర మనవాడు చుట్టాలు బంధువులు చూస్తుందా? మంచి నిద్ర దాన్ని ఏదైనా కదిపితే ఏమవుతుంది? అలాగే క్రైస్తవుడి జోలికి వెళ్ళొద్దని ఆనాడే నెహ్రూ గారు అప్రశ్న చేశారు. దేవుని సాధన నెహ్రూ గారు చెప్పేశారు. ఆయన ఎందుకు మాట చేద్దండి? వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు శక్తి. ఈరోజు గాంధీ గారు మన నూతన నిబంధన తీసుకుని మధ్యసువార్త ఈ మధ్య మనం నేర్చుకున్న ఆ బైబిల్ నేర్చుకుని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించారు. ఎవరైనా? గాంధీ గారు. మా ముత్తాత గాంధీ గారు ఏం చేశారు? ఇది పాటించారు. యేసు ప్రభువు ఆయనకి ఎక్కడ ఈయన పేరు తగ్గిపోతుంది ఆయన చెప్పలే. అది మెయిన్ పాయింట్. అది చెప్పలే. ఎవరికి ఇచ్చాడని జ్ఞానం, ఎవరు తీసుకున్న యేసు జ్ఞానం వద్ద ప్రతి ఒక్కరు పరిపాలించారు. యేసు జ్ఞానం లేకపోతే ఎవరు పరిపాలన చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాడండి. యేసు ఇచ్చిన జ్ఞానము ఆయన పరిపాలనకు ఉంచాడు. చూడండి, దానియేలు గ్రంథం ఒక మాట గుర్తుకు వస్తుంది. పరిపాలించే వ్యక్తిని దేవుడు అక్కడ ఉంచడానికి చూస్తున్నాం. 24 చదువుతాం. నంబర్ 4:24. సర్వోన్నతుడు దేవుడు రాజుకు
తన ఎద్ద ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి చెట్టుగా చేయుచు పశువులు తినదు, పశువులా తింటూ ఆకాశ మంచుకు పడి నిన్ను తడుపును. ఇప్పుడు వినండి, సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం మీద నీకు అధికారి ఇచ్చాడు. కానీ ఎవరికి అధికరించబడును వానికి అనుకరించబడును నీవు తెలుసుకోరా మూర్ఖుడా. నెబుకద్నెజరు మూర్ఖుడా, தமிళేంటి முட்டாள்களே, ஒரு வட்டம் பார்த்துக்க ஆண்டவர் உங்க எங்க இருந்து தூக்கியது சிம்மாசனம் வச்சாண்ட ஆண்டவர் முட்டாள்களே నెగజెబరు నెగరు మూర్ఖుడా. దానియేలు చెప్తున్నాడు, వాడి నోట్లో వచ్చేస్తుంది. అది ముందు 4 అధ్యాయం దేవుడి గురించి సాక్ష్యం చెప్పాడు. మీ దేవుడు గొప్పవాడరా ఏంటి, అగ్గిలు లేసిన ఏం చేయలేదు, ఏం చేసారు గొప్పవాడు సాక్ష్యం చెప్పి తర్వాత ఏమైపోయాడు, మారిపోయింది. ఎందుకు, ఈ నగరం నేనే కట్టించా. ఏమొచ్చింది, ఆంబాహం వచ్చింది. ఈ విజయవాడ నగరం అంతా నేనే కట్టించా, ఇదంతా నాది నేనన్నప్పుడు దేవుడు కోపం వచ్చింది. ఏమొచ్చింది చెప్పాడు, మానవ ఏమండి పరిపాలనకి ఈ రాజ్యం మీద నీకు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారం ఇచ్చిన రాజుని ఏం చేయాలి, గుర్తు పెట్టుకోవాలి. గుర్తు లేకుండా చివరికి నువ్వు వార్నింగ్ ఇచ్చాడు, ఈ విధంగా చేయకపోతే జరుగుతాడు. వారిని కూడా వినలేదు. 7 సంవత్సరాలు వాడు ఏం చేశాడు, కెట్టి మేయవలసి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు తర్వాత అక్కడ ఉన్నాయి. బుద్ధి వచ్చిన తర్వాత మానవుడు బుద్ధి వచ్చిందట వాడికి. ఏం బుద్ధి, బుద్ధి చెప్పేటప్పుడు వింటారు కొంతమంది. రాత్రి చెప్పా, ఏదైనా ఒక మాట పలికితే ఏమైంది, కొట్టుకుని తట్టుకుని బోల్డ్ వేస్తాక అప్పుడు కోరుకుని అయ్యో అనవసరంగా పిండి అని అనేసింది, అనవసరంగా బాబాయ్ చిత్రంగా వాక్యం ఒక మాట తగ్గించుకుంటే ఏమైంది, నీకు బోల్డ్ వేస్తున్నాడు కూర్చొని అప్పుడే అడుగుతావా, అప్పుడు వచ్చిందా నీకు బుద్ధి, ఇప్పుడు రాదా నీకు. కొంతమంది నష్టపోతేనే బుద్ధి వస్తుంది. ఎప్పుడు బుద్ధి వస్తుంది, మా బాబుని గట్టిగా నవ్వమ్మా, నష్టపోతే బుద్ధి రాదు, నష్టపోవాలి. చెప్తున్నాను కదా, బుద్ధి లేక చెప్తున్నాను. మేము అన్ని అనుభవించి ఇక్కడ ఉన్నాను నేను. హల్లెలూయా. నా జీవితం నష్టపోయా మీకు తెలుసు, నా జీవితం నష్టపోయాను. ఏం నష్టపోయాను తెలుసా మీకు, అసలు ఎవరు కోలుకోలేని మా బిడ్డను కోల్పోయా నేను. కోల్పోయిన తర్వాత నాకు బుద్ధి వచ్చింది, ఇంకా మీద ఏది కూడా కోల్పోకూడదు ప్రభువా. వాటిలో పని చేసి బతుకుతే ఏదో ఎంజాయ్ ఉంటున్నా అనుకున్నా. ప్రభు ఎన్నోసారి పిలిచాడు, సేవకి రా, పనికి మనం రాలని పిలిచిన నేను ఒప్పుకోలా. ప్రభు నా బిడ్డని తీసుకెళ్ళిన తర్వాత 10 సంవత్సరాలు ఇప్పుడు 11 నడుస్తుంది. ఆయన మా అమ్మాయి మీద సేవ మీద ఒట్టేసి ఇంకెక్కడికి వెళ్ళండి ప్రభు, అయ్యా నన్ను క్షమించాయా, బుద్ధి లేక తిరిగాను ప్రభు అని ఆయనకి అంకితం చేసి సేవ చేస్తున్నా ఈరోజు. హల్లెలూయా. ఆయన సేవకు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నెబుకద్నెజరు నీ నోట్లో ఉండగానే చూస్తున్నాడు. మన తలంపులు ఆలోచన ఎరిగిన దేవుడు. అందుకే యేసుక్రీస్తు మీరు సిలువ వేశారు అనుకుంటున్నారు, కానీ ఈరోజు మృత్యుం చేయడే తిరిగి లేచి ఆరోహణమయ్యాడు. ఎక్కడ ఆపి అక్కడ చదవమ్మా. వారు ఈ మాట విని హృదయములు నొచ్చుకొని, సహోదరులారా మేము ఏం చేస్తామని పేతురుని కనమవారి అపోస్తలుని అడిగిన. అక్కడ చూడండి, వారు ప్రసన్న జాతర మీరే సిలువ వేశారు, ఈరోజు మేము సాక్షులుగా ఉన్నామని వాళ్ళందరికీ మారు మనసు వచ్చింది. మేము ఏం చేయాలి, అలాగే చెప్పండి అయ్యలారా, మేము ఏం చేయాలి. ఇప్పుడు మేము చేసింది పొరపాటే, సారీ, కానీ మేమేం చేయాలంటే అందరూ మారు మనసు పొందండి. ఏం పొందాలి, మారు మనసు పొందండి. వెనకున్నవాడిని మర్చిపోండి. బిడ్డతో తొడకూడదు, తొట్టదా ముట్టుకునేది వదిలిపెట్టకూడదు, వదిలిపెట్టిందని ముట్టుకోవద్దు. నీకు ఇష్టమా, రాత్రి చెప్పి ఆ పొట్లు పూలు పెట్టుకో, మా మంగమ్మాడాలి అమ్మవారిలా పెట్టుకో. ఎవడొద్దన్నాడు, మనం ప్రత్యేక మనుషులు అండి మనం. హల్లెలూయా. ఎవడొద్దన్నాడు, పెట్టుకో. దాని పేరు పిలుస్తారు, వాళ్ళు అలా పెట్టుకుని వాళ్ళ పేరు అలా పెట్టారు. నీకేం పేరు పెట్టారు, ఎస్తేర్ అని, ఏమండి సులోమణి అని, ఇంకా పవర్ఫుల్ అన్ని ఇచ్చాడు. ముత్యాలన్నీ మాటలని ఏంటి, విశాలమైన మాటలు ఇచ్చాడు. పెట్టుకో. ఎవడొద్దన్నాడు, నీ దేవుడు స్వస్థపరిచాడు, నీ ఆరోగ్యం ఇచ్చాడు, ఎవడొద్దన్నాడు. అందుకోసం వాళ్ళందరికీ ఏం కలిగిందంట, మనసు నొచ్చుకుందంట, బాధ కలిగిందంట. అయ్యో
అయ్యో విచ్చలేని పామరు వీళ్ళు చదువుకున్నారు, ఏమి లేని ఈ రోజు ఇందాక చెప్తున్నారండి. అందరూ మారు మనసు పొంది ఏం జరిగి చూద్దాం. పేతురు మీరు మారు మనసు పొంది పాప సమాపణం నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో, హల్లెలూయా. ప్రతివాడు ఏ నామంలో అంటే ఏ నామంలో ఏమి లేదు, రక్షణ లేదు. లోకంలో ఉన్నారు భక్తులు, దేవుళ్ళు, దేవతలు ఉన్నారు, నో ప్రాబ్లం. కానీ పాపాన్ని చేపించే నా యేసుగా ఒకరికే ఉన్నాయి అధికారం. హల్లెలూయా. ఆయన రక్షించే అధికారం ఆయనకే ఉన్నాయి. ఒక వ్యక్తి పాపమును చూసి ఊరుకునే దేవుడు కాదు. ఆ పాపమును క్షమించబడిన మారు మనసు పొందిన తర్వాత యేసుక్రీస్తు నామములో ఏమన్నాడు, బాప్తిసం పొందండి, యేసుక్రీస్తు ప్రసంగం వినండి. ఇక్కడ ఏదైనా చెప్పాడా మీ ఇంటి పేరు మార్చుకోండి, కులాల పేరు మార్చుకోండి అన్నాడా? అన్నాడా? ఏం చెప్పాడు? మనస్సు మార్చుకోండి. అది కూడా చెప్పాలి, వాడే మనసు మార్చుకున్నాడు. హల్లెలూయా. మనసు తర్వాత చెప్పాడు యేసు నామములో మీరు ఏం పొందాలి, మనసు మారిన వాడు బాప్తిసం తీసుకోండి. ఇంకొక మాట తెలుసా, యోగాను యేసు ప్రభువు రాకముందు వాళ్ళు ఏమన్నాడు తెలుసా, చాలా చెప్పాడు, కులాలు మార్చుకోండి, ఇంటి పేరు మార్చుకోండి అన్నాడా? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు? యేసు నామములో మీరు బాప్తిసం పొందండి. హల్లెలూయా. ఎక్కడైనా కులాలు కొంచెం మతాలు కొంచెం ఉన్నాయి బైబిల్లో. ఈ రోజు రాత్రి నా ఆ మాటలు విన్నప్పుడు నేను సవాలు చెప్తే ఎక్కడ లేవు, నా ప్రభు చెప్పలా. మతాన్ని మార్చుకోండి రా, కులాన్ని మార్చుకోండి అనలేదు. యోగాను అంటున్నాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను మీరు విడుదల పొందాలంటే ఏం చేయాలి? యేసు నామములో మీరు బాప్తిసం పొందవలసిందే. నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే పొందవలసిందే. ఖచ్చితంగా చెప్పాడు, పొందవలసిందే. అలాగే యేసు నామములో బాప్తిసం పొందవలసిందే. ఇక్కడ పేతురు చెప్తున్నాడు. ఇంకేం చెప్పాడు? పొందవలసిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మను పొందుదురు, వరమును పొందుదురు. ఈ వాగ్దానము నీకును నీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చూడు స్వాతంత్రం చెల్లించండి. అంతేగాని చెప్పడం దేవుడు మహిమపరచాలి. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు, నువ్వు రక్షణ పొందితే నీ రక్షణ పొంది నీ బంధువులు అందరూ ఏమవుతారు? రక్షణ పొందుతారు. ఇది వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం. మీరు చుట్టాలు బంధువులు అందరూ కూడా ఈ వాగ్దానం చెందుతుంది. వారికి నేను ఇచ్చిన వాగ్దానం చెందుతుంది. అంతేగాని దేవుడు ఎక్కడ కూడా ఏది కూడా తప్పుగా మాట్లాడలేదు. కొంతమంది తప్పుగా అనిపించింది, శాస్త్రులు పరిశీలు సత్యగారికి ఏం అనిపించింది, ఆయన మాటలు తప్పుడు పెట్టాడు. ఇప్పుడు కూడా తప్పులు పెడతారు. హల్లెలూయా. తప్పు ఎక్కడ జరుగుతుందా, వీళ్ళు తప్పుడు చూసుకోరు. వీళ్ళు కొంపలు ముంచేది, వీళ్ళు పక్కన వాడిని భార్యను కొంప ముంచేది, ఇంటి వాడిని నమ్మిన వాడు కొంప వీడు చోటు. ఎనక వాళ్ళు ఏం చేస్తారని చూస్తారు కొంతమంది. ఎప్పుడు అలా చేయకండి. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఒకవేళ మీ వైపు చూస్తే నా వైపు ఎన్ని చూస్తుంది, ఇది గుర్తుపెట్టు. మనం సరి చేసుకుంటాం, ఒకరు సరి చేసేది నువ్వు సరి చేసుకో. ఒకవేళ వాళ్ళ గురించి ప్రార్థన చేయి, వాళ్ళ గురించి ఏం చేయాలి, ప్రార్థన చేయి. ఎప్పుడైతే దేవుడు పేతురు గారు నిలబడి మాట్లాడారో వాళ్ళ హృదయం గుచ్చుకుంది. అయినా మేమేం చేయాలంటే మారు మనసు పొందని చెప్పాడు. ఇది విధంగా చేయటం వల్ల యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత ఈ వాగ్దానం మీకే కాదు, మీ చుట్టాలు బంధువులు అందరూ కూడా చెందుతున్నాడు. ఇప్పుడు ఈ వాగ్దానం చెందిన తర్వాత ఇప్పుడు పాయింట్ చూడండి ఏమంటున్నాడని, ఇంకను అనేక విధమైన ఏనితో మాటలతో సాక్ష్యం ఇచ్చి ఇది మీరు మూర్ఖులకు ఈ తరము వారిని వేరై రక్షణ పొందడి. అది ఈ మూర్ఖ తరం నుంచి మీరు ఏం పొందాలి? ఈ తాగుపోతు వాళ్ళు, ఈ లోకంలో పేకాటకాలు, కొంపలు, వీళ్ళ నుంచి మీరు ఏమైపోవాలి? వేరైపోవాలన్నాడు. అంతే. మంచి మాటలా చెడ్డ మాటలా? ఒకప్పుడు ఎప్పుడు తాగుతూ కొంపల ఎప్పుడు దండుకుంటే లోకానికి ఇష్టం, నా ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు దరిద్రంగా ఉండాలని నాకు ఇష్టం లేదు, నువ్వు బాధలో ఉండాలని ఇష్టం లేదు. ప్రభు నా బిడ్డలు కాబట్టి ఎప్పుడు ఎంజాయ్ ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఏ பிள்ளைக்கு எப்படிக்கு சந்தோஷமா இருக்கணும், ஆனந்தமா இருக்கணும், என்ஜாய் இருக்கணும்னு ஆண்டவர் பார்க்கிறாரு.
ఇంత ఒళగ అప్పుడు పాకాదు, నీ నాశనం అయిపోను, నువ్వు కొట్టిసారు అయిపోను, ఒక వీడియో వెళగం పోయి ఒళగం పాకదు. ప్రభు చెప్తున్నాడు, ఈ లోకం నిన్ను చూస్తే నాశనం అయిపోవాలి, ఏదో రకరకాల తిడతాడు, కానీ నా ప్రభు అలా కోరుకోడు. నువ్వు ఎవరా ఉండాలి తెలుసా? నాలాగే ఉండాలి. హల్లెలూయా. నా బిడ్డలు నాలాగే ఉండాలి, ధనవంతుడిగా ఉండాలి, భాగ్యవంతులుగా ఉండాలి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. లోకం కోరుకుంటుంది నువ్వు నాశనం అయిపో, నువ్వు అలాగే ఉండాలి. భార్య పనులు సంతోషంగా ఓర్చుకోలేని లోకం ఉన్నాయి, ఓర్చుకోలేరు. పిల్లలు చూసి సంతోషపడి ఓర్చుకోలేరు. పక్కన వాళ్ళు ఇంటి వారే ఓర్చుకోలేరు. ఎక్కడికే పోయాం చూసారా? దేవుడు ఎంత చక్కని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 4 పాయింట్లు చూద్దాం. ఇప్పుడు చూడండి, రక్షణ పొందిన వాళ్ళు మూర్ఖ తరం వేరైపోయేవాళ్ళు ఏం చేస్తే మన జీవితంలో ఆశీర్వాదం అవుతుంది. నేను టైంకి ముగిస్తాను. మన టైం ఇప్పుడు 2 కదా, ఆ టైంకి ముగిస్తాడు. ఇప్పుడు పార్ట్నర్స్ తీసుకున్నారు, వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు. తర్వాత మూర్ఖ తరం నుంచి ఏం చేయాలి? ఈ లోకం తెలుగులో చెప్పాలంటే అసలు ఈ లోకం నుంచి మీరు ఏమైపోవాలి? వేరుగా ఉండాలి. వేరుగా ఉండేవాళ్ళు ఏం చేయాలి? చదువుతాం. కాబట్టి అతను వాక్యం అంగీకరించేవారు బాప్టిసం పొందిరి. బాప్టిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఈ చేర్చబడిన మనము ఇప్పుడు ఏ వినాలి తెలుసా? అపోస్తుల బోధ యందును, సావాసమందును, 3వది రొట్టె విరుచుటందును, 4వది ప్రార్థన చేయటమును, 5వది ఎడతెగక ఉండాలి. ఏం చేయాలి? ఎక్కడ? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ చెప్తున్నాడు. సావాసను విడిచిపెట్టవద్దు, రొట్టె విరిచడం విడిచిపెట్టవద్దు, ప్రార్థన విడిచిపెట్టవద్దు. ఎడతెగక ఎడమైపోతే ఏమైపోద్ది? ప్రార్థన నడవదు. నేను అప్పుడే ఒక 2 వారాలు రాకపోతే చూడండి, మీ ప్రార్థన ఉండదు, సైతాన్ని పట్టేస్తాడు. అంతే. నువ్వు వెళ్ళిపోతాడు జరగదా, నువ్వు వెళ్ళిపోతే అక్కడ ఉండదా, నువ్వు లేకపోతే ఇంక పాస్టర్ గారు ఇంకొకరు పెట్టుకుంటారులే, నువ్వెందుకు? చూసారా, సైతానుడు ఎప్పుడు కూడా ఆన్సర్ చాలా చక్కగా ఇస్తాడు. సైతానుడు ఏం చెప్తాడు? చాలా చక్కగా ఆన్సర్ తాడు. ముందుగానే నేర్చుకుని వచ్చాడు కదా. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ సైతాన్ గాడు? దేవుడి దగ్గర నుంచి వచ్చాడు, ఆడి దగ్గర నుంచి వచ్చాడు. అసలు ఈ రోజు దాని గురించి చెప్పాలనుకున్నా కానీ ఈ రూల్స్ మారిపోయింది ఇక్కడ. హల్లెలూయా. దేవుడు వాక్యం అది చదవగానే నా మైండ్ అంతా మారిపోయింది. దేవుడు స్తోత్రం. అందుకోసం రక్షణ పొందిన మనం అందరూ కూడా ఏం చేయాలి? రొట్టె విరిచటందు, ప్రార్థన యందు, అపోస్తుల బోధ యందు ఎడతెగక. అంటే ఎడతెగితే ఏమైపోతాం? దేవుడికి దూరమై. జాగ్రత్త. మానవ జీవితంలో రక్షణ పొందిన నీవు 1 వారం రాకపోతే మనసు కొట్టుకోవాలి. అయ్యో, ఆత్మీయ జీవితంలో ఈ రోజు మనం చూడండి, అందరు కూర వండుకున్నారు, అన్నం వండుకుని వచ్చారు. దేనికోసం? ఈ శరీరం కోసం ఉండాలి. కానీ అదే సమయంలో ఈ ఆత్మ కూడా ఏముండాలి? అందరూ చెప్పాలి. ఒకళ్ళు చెప్పండి, ఆత్మ కూడా ఆహారం ఉండాలి. చెప్పండి. మనం తింటమే కాదు, మీ కుటుంబం చేయబడి ఆత్మ కూడా ఏముండాలి? ఆహారం. ఈ ఆత్మ కూడా సంతోషించాలి, ఆత్మ కూడా ఆనందం ఉండాలి. శరీరం పెంచుకుంటే సరిపోయిందా? ఒకడు 100 లూకాసు 12:16 తిన్నుము తాగుము శరీరాన్ని పెంచుకున్నాడు, శరీరాన్ని పెంచుకున్నాడు. అట్టంగా కలిసిపోతారు కొంతమంది. అట్టంగా కుమ్మ కూడా పట్టదు. ఇంకా ఇట్లా ఇది తీసుకెళ్ళాలా, ఇట్లా వెళ్ళవలసింది, ఇట్లా తిప్పాలి. ఇంకా అంత అవసరం వచ్చింది? తిన్ను వద్దలేదు. అందుకే వాడు చూడండి, ఆయన ఏమన్నాడు? వెర్రివాడా, ఫూల్. ఇంగ్లీష్లో ఏమన్నాడు? తెలుగులో ఏమన్నాడు? తమిళ్ ఏమన్నాడు? ముట్ట. మరి ఏమన్నా విలువించాడు దేవుడు? అరే, గాలి, నీళ్లు, వాతావరణం, ఇత్తనాలు ఇచ్చిన నన్ను మర్చిపోయేవేట్రా? ఈ శరీరంతో ఏం చెప్తున్నా? తిన్నుము తాగుము ఇష్టం వచ్చి జీవించంటున్నా. పనికి మనవాడా? ఒరే మూర్ఖుడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని ఏం చేయబోతున్నాను? పాపం అటువంటి మనసుని తీసివేసుకోండి. సహోదరి హృదయపూర్వకంగా చెప్తున్నాను, మనం తినాలి, చేయాలి, వద్దలేదు. కష్టపడకపోతే తిన్నపోతే కష్టము, కష్టపడలేం. నేను వాటర్ ఉన్నప్పుడు ఎప్పుడు ఆకలి అయితే తినేవాడిని. 1-2 సార్లు 5-6 సార్లు తినేసేవాడిని. ఏం చేసేవాడిని? అసలు కోడిగుడ్డంతా లక్కలేదు, అలా ఎంత నోట్లు వేసుకునేవాడిని. చూసారా, లక్కలా కూడా తిని. మొన్న మా రాధమ్మకి చెప్తున్నా, అమ్మ ఈ మధ్య నేను చపాతీ సరిపోతుంది నీకు,
చపాతి ఎన్ని రెండే అన్న అదేం సరిపోతారా నీకు? ఇంత వాయి తినేవాడు కదా నువ్వు, ఇంత రాజు ఆయన పెట్టి మళ్ళీ నీకు దొంగతనం పెట్టు. ఏంటమ్మా దేవుడు సరి దరిద్రంతో విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. నా దరిద్రం అంతా దేవుడు ఏం చేశాడు? తీసివేసేసాడమ్మా. రోజు బిర్యానీ, నిన్నైతే రకరకాల భోజనాలు తినలేకపోయాం. ఏమో రకరకాల భోజనాలు. ఇంకా అది మన సొంత ఇల్లు అయిపోయింది. అంతా మనకు క్వార్టర్మిల్స్ ఒక ఆయనలాగే మనం చేయలేం. క్వార్టర్మిల్స్ లాగా అన్నిటికీ ఆయన కింగ్. హల్లెలూయా. ఖర్చు పెట్టాలన్నా చేయాలన్నా ఆయనకి మనసు ఎవరి రోజు 10 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతాం. దేవుడికి 10 లక్షలు ఖర్చు ఒక్కడే కాదు, ఎక్కడి అసలు మైండ్ పని చేయదండి బాబు. వంట విషయంలో అన్ని విషయంలో ఒక రోజు ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి ప్రార్థన పెడితే మనకు మైండ్. కానీ ఎంతో మంది పాస్టులు, 300 మంది 400 మంది పాస్టులు. రెండోది కుమారు ఒకడు దొరికాడు ఆయనకి. కుమారు వాడు తిండి కూడా మర్చిపోతాడు, అన్ని మర్చిపోతాడు పాపం వాడు. నేనేమో ఎప్పుడు పాస్టమ్మ ఏడుపు నేను చూడలా. వాడు అక్కడికి ఎక్కగానే ఓనర్ గారు చెప్పని వెయిట్ చేసింది. నిజం, ఓనర్ గారు ఆ ప్రేమ వేరుగా ఉంటుంది ఆయనకి. హల్లెలూయా. మన సంఘమైనా నేనైనా మనమంటే ఆయనకి ఎంత ప్రేమ తెలుసా? మనందరినీ మన సంఘానికి పిలిచారు, ఎవరిని పిలవాల. మళ్ళీ బోర్డు కొట్టి చెప్పాడు, అయ్యా ఎవరన్నా రావడం మళ్ళీ చెప్పండి. మళ్ళీ మొన్న ఆదివారం చెప్పాడు. చూసారా, మన సంఘానికి వచ్చి వాక్యం చెప్పి వెళ్తారు ఆయన. హల్లెలూయా. ఆయన దగ్గర నేను 10 సంవత్సరాలు పని చేశాను కాబట్టి ఆయనకు ఒక్కటే మన మాట వినకపోతే ఆయన కోపడతాడు అంతే. లేకపోతే కుసుమది వేసుకుని నవ్విస్తాడు. వస్తే మనకి ఏం చేస్తాడు? అందరూ నవ్విస్తాడు. ఆ వ్యాపారం అంతే. అందుకోసం నిజంగా ఆ రోజు ఎప్పుడు విజయవాడలో కొమ్ము ఉన్నవాడు కూడా ఎవడు చేయలేడండి. ఎవరు పాత్రలు ముద్ద ఎవడు చేయలేడు. డబ్బులు ఖర్చు పెట్టి దేవుడి బిడ్డలకు తినండి, తిన్న రకరకాల భోజనం. మళ్ళీ ఇటేమో నాన్ వెజ్, ఇటేమో అన్ని. ఎవరైనా టిఫిన్ కావాలంటే టిఫిన్. ఎంత ఇదండి ఇవన్నీ ఎవరి కృప? దేవుడి కృప. కరుణ వైద్యులు లేవనెత్తాను ఆయనకు రోషం కలిగి పంచి పెడుతుంటే లోకం మనకి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాడు. కొంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ కాదు కష్టం. వాటిలో వాళ్ళు వచ్చిన జీతాన్ని ఏం చేస్తున్నాడు? ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నాడు ఆయన. మళ్ళీ రేపు నుంచి ఎక్కడెక్కడ ప్లాన్ వేసుకున్నారు వెళ్ళటానికి. అందులో పౌలు ఒకటి రెడీగా ఉన్నాడు. వెళ్ళటం మంచిదే, వెళ్ళటం మంచిదే. నేను కూడా ఇదన్నీ లేకపోతే నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు మనకు ఒక బంధం ఉందిగా, ఎక్కడికి వెళ్ళాం. దేవుడు షాప్ వెళ్ళవచ్చు. వాడు పెళ్లి లేదు పిడాకి లేకపోతే వెళ్ళవచ్చు ఎక్కడికి. పెళ్ళి అయినవాడు కష్టం, పెళ్ళి అయినవాడు కష్టం. ఎందుకు ఇప్పుడే ఎంజాయ్ చేయరా బాబు? ఎక్కడ ఉన్నాడు వాడు? బాబు ఎదురే ఉన్నాడు. ఇక్కడే చూస్తున్నాను నేను వాడిని. రైట్. ఏది ఏమైనా మన యేసుప్రభు మాటలు వినేవారు దరిద్రం ఏమైపోతాయి? పారిపోతాయి. రోగాలు పారిపోతాయి, దరిద్రం పారిపోతాయి. ఇంకా 3 వాక్యాలు సరి ముగిద్దాం. అప్పుడు అపోస్తుల కార్యంలో చెప్తున్నా వినండి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగిను మరియు అనేక మహత్ కార్యములు, సూచక క్రియలను అపోస్తుల కార్యములు జరిగిను. విశ్వసించిన వారందరూ మొత్తం చదివేసి ఏకముగా కూడి తమ కలిగినంతయు ఇది కాక వారి తల్లిదండ్రుల ఆస్తిని అమ్మి అందరికి వారు అక్కర కొలది పంచిపెట్టి మరియు అందరు చెప్పాలి, ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరచటయు దేవుని స్తుతిస్తూ ప్రతి ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు అనుదినము వారు చేర్చు. చప్పట్లు కూడా దేవుడు మహిమ పరచండి. దేవుడు ఆత్మ కలిగిన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, వాడు తప్పనిసరిగా దేవుడికి ఇవ్వక మానడు, దేవుడు పని చేయక మానడు. దేవుడికి ఏదో ఒకటి చేయాలని వాడు మనసులో ఏం కలుగుతుంది? ప్రేరేపణ కలుగుతుంది. అందుకోసం వాడు ఆస్తి ఎక్కువ ఉందని అన్ని అమ్మేసి ఎవరు తీసుకొచ్చి పెట్టారు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. ఈరోజు మీరు ఇల్లు వాళ్ళు ఎవరు అమ్మకండి, లేనిపోండి. అంత త్యాగం వద్దు. దేవుడికి ఇచ్చే మనసు ఉంటే చాలా ఏమొద్దు. ఆ రోజులు వేరు. వాళ్ళ మనసు ఏముంది? ఏమండి? ఏక మనసు. అక్కడ గుర్తు పెట్టుకోండి.
ఈ రోజున ఒక కుటుంబంలో ఏక మనసు లేదు, సంఘంలో ఏక మనసు లేదు, ప్రభుత్వానికి ఏక మనసు లేదు, ఏమండి దేశానికి ఏక మనసే లేదు. కానీ ఆ రోజు అలా చేశారు. కానీ ఇప్పుడు మీరు చెప్పాలి, ఇప్పుడు చప్పట్లు కొట్టాలి, అద్భుతాలు ఆశ్చర్యకరం జరిగింది, జరిగింది, గొప్ప కార్యం జరిగింది, ప్రభు అక్కడ అనేకులు మార్పు పొంది రక్షణ పొంది రోజు సంతోషం కలుగజేశాడు దేవుడు. ఏక మనసు ఉన్న చోట సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అందుకోసం ఈ మధ్యాహ్న కాలంలో సహోదర ఈ వీడియో కాల్ ఎంతమంది చూస్తున్నారో, యేసు ప్రభువు మతాన్ని మార్చేవాడు కాదు, కులాన్ని మార్చేవాడు కాదు, మనస్సు మార్చేవాడు. హల్లెలూయా. ఆ దేవుడు వాక్యం వినేటప్పుడు నీ మనస్సు మార్తేనే రా, లేకపోతే వద్దు. ఎవరిని బలవంతం చేయొద్దు. సేవకులారా, విశ్వాసులారా, మీ సాక్ష్యం చెప్పండి, దేవుడి కొరకు చెప్పండి, ఏది చేయొద్దు. ప్రభు కోసం చెప్పండి. మీరు చేసిన మీ ఇంట్లో ఒంట్లో చేసిన మేలు చెప్పండి, మారు మనసు పొందుతారు. అయ్యలారా, యేసుక్రీస్తుని సిలువ వేశారు మీరు. అక్కడ పేతురు గారు మాటని బట్టి వాళ్ళ హృదయం ఏమైపోయింది, మనసు ఏమైపోయింది, మార్పు వచ్చేసింది. మన ఎవరిని రండ్రా బాబు చేయరు, ఎవరిని పిలవద్దు, ఎవరి కర్మలు అనుభవించుకోండి. నీ దగ్గరికి వచ్చి అడిగే వాడికి సమాధానం చెప్పు, పట్టుకోండి. హల్లెలూయా. మీ దగ్గరికి వచ్చి అయ్యా మీరు అందరూ సంతోషంగా ఉంటున్నారు, ఆదివారం మా చక్క మందిరానికి వెళ్తున్నారు అంటే అప్పుడు దేవుడి గురించి చెప్పు. అప్పుడు ఏం చేయాలి? ఇందాక చెప్పాను, ఎవరికైనా రోగం వస్తే ఎక్కడికి వెళ్తాడు? ఆ రోగం వచ్చింది, అలాగే వాడు వస్తాడు మన దగ్గర, ఏం భయం లేదు. లోకల్ రూల్స్ ని పాటిద్దాం, ప్రభుత్వం పెంచిన చట్టాన్ని పాటిద్దాం. అదే సమయంలో ఎవరిని బలవంతం చేయకుండా యేసు మాటలు చెప్పి యేసు మాట ద్వారా ప్రపంచానికి అనేకులు రక్షణ పొందినట్టు ప్రభు రాజ్యానికి మనం అందరూ తీసుకెళ్తాం. దేవుడి మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేద్దాం, అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమ తండ్రి పాదాలకు వందనాలయ్యా. అయ్యా మేము పాపములు శాపములు కొట్టుకుపోతుండగా మమ్మల్ని రక్షించావు కాదు నాయన. ఈ దేశంలో రాష్ట్రంలో ఎంతో మంది పాపములు ఉన్నారో వారందరికీ నీ సువార్త ప్రకటించండి ప్రభువా, నీ మాటలు ప్రకటించండి ప్రభువా. కృపతో నింపండి, ప్రేమతో నింపు నాయన. ఇదిగో నాయన వీడియో కాల్ ఎంతమంది చూస్తున్నారో వారి హృదయాన్ని మార్చండి, సహాయం చేయి ప్రభువా. అయ్యా మాకు ఇచ్చిన చిన్న సంఘాన్ని దీవించిన ఆశీర్వదించండి. ఈ రోజు కొత్తగా భార్య భర్తలు వచ్చారు, వారు దీవించిన ఆశీర్వదించి ప్రభువా. నూతన శక్తి నూతన బలం ఇచ్చండి ప్రభువా. శక్తితో నింపండి, బలముతో నింపండి అయ్యా. ప్రతి అవసరాన్ని తీర్చండి అయ్యా. అయ్యా దేశ నాయకుని పరిపాలించిన నాయకులు మంచి మనసు ఇచ్చండి అయ్యా. ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి అందరికి మంచి ఆరోగ్యం ఇచ్చండి. వీళ్ళందరూ మీరు అక్కడ ఉంచారు ప్రభువా. ఇదిగో దానియేలు గ్రంథము అయ్యా 4:24 చదివాం అయ్యా. మానవ రాజ్యం మీద ప్రభుత్వం మీద అధికారిగా వచ్చినది నీవే అని తెలుసుకునే కృప ఇచ్చండి ప్రభువా. అయ్యా కృపతో నింపండి, అందరికి ఆరోగ్య ఆయుష్ పొడిగించిన కృపతో నింపండి, ప్రేమతో నింపండి అయ్యా. మరొకసారి యేసుక్రీస్తు ప్రార్థన మందిరానికి వచ్చి ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ వాక్యం వినే ప్రతి కుటుంబాన్ని వాళ్ళని మీరు నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. పాపంలో లోకము నుండి వారు విడుదల పొంది ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండండి, సహాయం చేయండి. ఎవరు మతం మార్చుకోవద్దు అయ్యా, ఎవరు ఇంటి పేరు ఒంటి పేరు మార్చుకోవద్దు. మనసు మారాలి ప్రభువా. తాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, విభచారం మారాలి, కొట్టికాలు మారాలి అయ్యా. నీ వాక్యం అది ప్రభువా. ఈ లోకానికి వచ్చింది అందుకే మీరు అయ్యో అందరు నరకానికి వెళ్ళిపోతారు, కొంతమంది నా రాజ్యానికి తీసుకెళ్తాను వచ్చారు ప్రభాసి వందనాలు అయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిని దర్శించండి, నడిపించండి. మరొకసారి అయ్యా సమస్య మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా కృపతో నింపండి, ప్రేమతో నింపండి. వచ్చిన పిల్లలందరూ దీవించి ఆశీర్వదించి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నిన్న దినమైన దేవుడి గారు అయ్యా జయకరంగా జరిగితే అనేక సేవకులు పిలిపించి మీరు అద్భుతంగా చేసినందుకు ఇంక నీ దాసులు రేపు బయలుదేరి అన్ని దాసులు వెళ్తుండగా అయ్యా బిడ్డలు నాయన వాకిలి చుట్టూ బిడ్డలు మీ దూతలు కాల్చి ఎక్కడ ప్రకటించిన ధైర్యం ముందు ప్రకటించే కృప దయచేయండి. నీ మాటలు దేవుడి గారి నోటి నుంచి పెట్టండి ప్రభా. అలాగే కుమార్ని వాడుకోండి ప్రభా, మా పౌరుని వాడుకోండి ప్రభా. ఆ టీంలో ఎంతమంది ఉన్నారు వారందరూ వాడుకోండి. వారు చేస్తున్న వ్యాపారం నుంచి ఖర్చు పెడుతుండగా మీరే తోడుగా నీడ ఉండి మరొకసారి కృపతో నింపండి. వాటేమల్ని దీవించిన ఆశీర్వదించి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మా సంఘ బిడ్డల చేతి పని, ఉద్యోగము, వ్యాపారము అయా బిడ్డలకు వివాహం గర్భఫలము అయా గర్భఫలం ఇచ్చే బిడ్డల్ని మంచి చదువు అన్నిటిని తోడుగా నీడ ఉండమని నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తూ నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. వాస్తవం నీ పనులు వాడుకోండి అయ్యా. మా పైన అయ్యా కడుచున్న గృహానికి కూడా
అయ్యా ఈ వారం రాలేదు, రేపు వారం మొదలెడతారంట, మీరు సహాయం చేసి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని మరొకసారి ప్రభువా ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో వారందరి జీవితాల్లో ఒక నూతనమైన క్రియలు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, సాతాను అపవాదికి నాశనం, యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.